నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో ప్రసిద్ధి కంచిన ఎల్లమ్మ గుడి ధర్మకర్త అర్చకుడు ఏలుములై తెలుగుదేశం పార్టీ అఖండ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. విజయం సాధించిన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో రేణిగుంట న్యూస్ 24 తెలుగు ప్రతినిధి ముఖాముఖి. ప్రముఖ మరి పూజారి అయిన కూడా అన్న ఏలుమలన్నంతో మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ఆ విషయం ఏంటంటే టీడీపీ గెలుపు గురించి. టీడీపీ ఇంత అత్యధికమైన మెజారిటీతో ఎలా గెలిచింది, ఇది ఊహించిన రీతిలో జరిగిన ఒక విషయం కాబట్టి అన్న మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా. నమస్తే అన్న చెప్పండి అన్న, ఇప్పుడు మరి టీడీపీ తెలుగుదేశం పార్టీ ఇంత గొప్ప మెజార్టీతో గెలవడానికి గల కారణాలు చెప్పగలరా? కారణాలు అంటే ఏముందనా, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రము అంధకారం అయిపోయింది. దాంతో కూడా మనకి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది మంది. ఈ 15 ఏళ్ళుగా అభివృద్ధి లేదు. బీదా సాధకి బతకాలన్నా వెలవాసులకి అన్నిటికీ ఇబ్బందిగా అయిపోయినాయి. ఈ దీంట్లో ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుందని. అదే మీరు ధర్మకర్తగా ఎల్లమ్మ గుడి ధర్మకర్తగా మీరు అమ్మనేమైనా వేడుకున్నారా? అమ్మగారికి మేము పూలు ముక్కుపొడిచి పెట్టుకునేసి ఆమెకి వేడుకున్నాము. అమ్మ తల్లి, గ్రామాన్ని కాపాడే దేవతవి అన్న సుధీర్ అన్న చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలో వచ్చి బీదా సాదా బాగా చల్లగా ఉండాలనేసి ఆ అమ్మని వేడుకొని మన కాళాసి నియోజకవర్గంలో నిలబడిన మన తెలుగుదేశం అభ్యర్థి బొజ్జల సుధీర్ అన్న అఖండ మెజార్టీతో గెలవాలని చెప్పేసి ఆ ఎల్లమ్మ తల్లిని ఎలక్షన్ అయిన మొదలుపెట్టినప్పుడు ఆ అమ్మని వేడుకున్న రోజు లేదు. మెజార్టీ వస్తుందని మీరు ఊహించారా? మేము ఇంతవరకు అనుకోలేదునా. 100-150 అనుకున్నాం, 100-120 వస్తుంది అనుకున్నాం, కానీ ఇంత అఖండ మెజార్టీలో రామారావు ఆయాంలో రాలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంలో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? రాష్ట్ర ప్రజలు ఇంక మీట బాగా చల్లగా ఉంటారు. ఈ మన నియోజకవర్గంలో ప్రజలు చాలా ఇబ్బంది పడినారు. ఈ 5 ఏళ్ళుగా తాగడానికి నీళ్ళు లేకుండా ఎండాకాలంలో చాలా ఇబ్బంది పడినారు. సుధీరన్న గెలిపించారు కాబట్టి మీరు ఏం చెప్తారు అన్న? సుధీరన్న పాలన అయినా మన కాళాసి నియోజకవర్గం బాగా అభివృద్ధి చెంది రేణుగుంట గ్రామాన్ని మన చుట్టుపక్కల గ్రామాలంతా బాగా అభివృద్ధి చేసి ఈ కాళాసి నియోజకవర్గంలో ప్రజల్ని చంద్రబాబు నాయకత్వం మంచి అభివృద్ధి చూస్తానని నమ్మకం మీకు ఉందా? ఉండదు. నాకు ఖచ్చితంగా అన్న సుధీరన్న చేస్తారని నమ్మకం మాకు ఉండదు. ఆయన అధ్యక్షంలో ఈ రేణుగుంట కాళాసి నియోజకవర్గం అంతా అభివృద్ధి చెందుతుందని నమ్మకం మాకు ఉండదు. ఆ ఎల్లమ్మ తండ్రి ఆ ఆశీర్వాద సుధీరన్నకి ఇచ్చి ఆయన్ని ఎల్లవేళ కంటికి రెప్పలా కాపాడి మన కాళాసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మతా ఆ అమ్మని వేడుకుంటున్నాం. నాకు ఇది మరి ఏలమలన్న సొంత అభిప్రాయం. ఇప్పుడు ఏలమ్మ గుడికి ఆయన ప్రధాన అర్చకుడిగా ఉన్నాడు, ధర్మకర్తగా ఉన్నాడు. ఆయన అమ్మగారిని వేడుకున్నట్టు బొజ్జ సుధీర్ అన్న గెలవాలి, మా కాళాసి నియోజకవర్గం బాగుండాలని, మన రాష్ట్రం బాగుండాలి, చంద్రబాబు నాయుడు నాయకత్వం వల్ల రావాలని ఆయన వేడుకున్నట్టు ఆయన మాటల్లోనే మనకు వ్యక్తపరిచారు. న్యూస్ 24 రేణిగుంట రిపోర్ట్ హరినాథ్.